నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. నవంబర్ 2020 అంటే కరోనా టైంలోనే అదానీ డేటా సెంటర్‌కి బీజం పడింది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌కి వారు చెప్తూ ఉన్న మాట. దీన్ని మే 3, 2023న అదానీ గ్రూప్స్ వాళ్ళు కూడా వచ్చి దీనికి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పాల్గొన్నారు అంటూ చెప్తూ ఉన్నారు. సో, ఆ రకంగా గనక చూసినట్లయితే దానికి కృషి చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం. దీనికి తోడు సబ్‌సీ గేట్‌వేగా వైజాగ్ మారాలనే ఉద్దేశంతో అంటే ఈ ఏఐ కేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి సముద్రంలోంచి వేయాలి. కాబట్టి దానికి సింగపూర్ కంపెనీ గూడా మనకు తోడ్పాటు చేసింది. సో, అందుకే ఇప్పుడు వైజాగ్ ఇటు డేటా సెంటర్‌తో పాటు సబ్‌సీ గేట్‌వేగా గూడా మారబోతోంది అనేది ఓవరాల్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే దీనికి బీజం పడింది. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అనేది వారు చెప్తున్న మాట. అండ్ మరోవైపు చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని మనమే తీసుకొచ్చామని వారు చెప్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ప్రధాని మోదీ వారు కర్నూలుకొచ్చినప్పుడు గూడా దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. సో, దీనికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం గూడా జరిగింది. సబ్‌సీ గేట్‌వే వైజాగ్ కి సంబంధించి. సో, ఇది ఒక పార్శ్వం. పొలిటికల్‌గా గనక చూసినట్లయితే మనకు ఎప్పుడూ ఉండేదే. ఎందుకంటే ఇక్కడ గూడా కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను రేవంత్ రెడ్డి కంటిన్యూ చేసి ఇది నేనే చేశానని చెప్పుకుంటున్నారని వాళ్ళు చెప్తారు. లేదు ఇది నేనే చేశానని వీళ్ళు చెప్తారు. ఇదంతా ఒక ఎత్తు. అక్కడ గూడా ఇదే నడుస్తుంది పొలిటికల్‌గా. సో, పొలిటికల్‌గా మనం మాట్లాడకుండా కొంచెం టెక్నికల్‌గా గనక దీన్ని తీసుకున్నట్లయితే మనకు ఉపయోగపడే అంశం ఏమిటి అంటే ఈ డేటా సెంటర్ ఏమిటసలు? ఈ గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్ వాటెవర్ మనం పొలిటికల్‌గా ఏమనుకున్నా ఈ డేటా సెంటర్ ఏంటి? దీనికి ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్ ఏంటి? టెక్నికాలిటీస్ ఏంటి? అండ్ నిజంగానే దీనివల్ల లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయా? భవిష్యత్ ఏమిటి? వైజాగ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమిటి? అక్కడున్న ఆహ్, ఆహ్, మే కాబోయే ఉద్యోగుల భవిష్యత్ ఏంటి? చదువుకునే పిల్లల యువత భవిష్యత్ ఏంటి? ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇవి మనకు, మన రాష్ట్రాలకు అవసరం గాబట్టి. సో, మనతో పాటు టెక్నికల్ పర్సన్ తేజ గారున్నారు. తేజ గారు నమస్తే అండి. నమస్తే సార్. యాహ్! తేజ గారు. సో, పొలిటికల్‌గా నేను మిమ్మల్ని ఎక్కడ టచ్ చేయట్లేదు. ఎందుకంటే పొలిటికల్‌గా ఈ ఒపీనియన్ డిఫరెన్సెస్ గానీ, ఒరిజినల్ స్టాటిస్టికల్ డిఫరెన్సెస్ గానీ, ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే మనకి. కాకపోతే మనం కొంత ముందుకెళ్తే ఏమిటి అసలు ఈ డేటా సెంటర్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? డేటా డేటాకు మైండ్ కలిపితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సో, అట్లా గనక తీసుకున్నట్లయితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలసలు? ఏమిటి? సార్ ముందుగా అసలు డేటా సెంటర్ అనేది ఏమిటి అంటే, అది సర్వర్స్ ఉండే ప్లేస్ అండి. హ్మ్. దాంట్లో కలెక్షన్ ఆఫ్ నెట్వర్కింగ్ ఎక్విప్‌మెంట్స్, సర్వర్స్, డేటా స్టోరేజ్ డివైసెస్ ఇవన్నీ ఉంటాయి. మనం కొంచెం వాడుక భాషలో చెప్పుకోవాలి అంటే, సీపీయూ అనేది ఎలాగ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అనుకుంటామో, ఈ డేటా సెంటర్ అనేది బ్రెయిన్ ఆఫ్ ఇంటర్నెట్ లాగా చెప్పుకోవచ్చు సార్. ఇప్పుడు మనం ఈరోజు ఫోన్‌లో కూర్చొని యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని వీడియో చూసే పరిస్థితి. అది చేసిన వాడి ఫోన్‌లోనూ వీడియో ఉండదు. లేకపోతే చూస్తున్న యూజర్ ఫోన్‌లోనూ వీడియో ఉండదు. సో, ఆ డేటా అంతా ఎక్కడికి వెళ్ళింది? ఆ డేటా అంతా స్టోర్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే మనం డేటా సెంటర్ అని చెప్తాం సార్. అయితే ఈ వైజాగ్‌లో అప్‌కమింగ్ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది ఏ డేటా సెంటర్ సార్. మామూలు డేటా సెంటర్‌కి దీనికి చాలా తేడానే ఉంది. హ్మ్. మామూలు డేటా సెంటర్ కేవలం మీకు డేటా స్టోర్ చేయటం వరకు, స్టోర్ చేసిన డేటాని ఒక వీడియో రూపంలోనో, వెబ్‌సైట్ రూపంలోనో ప్రెజెంట్ చేయటం వరకు జరుగుతుందండి. హ్మ్. ఈ ఏ డేటా సెంటర్ వచ్చేసరికి డేటా ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతుంది. హ్మ్. సో, ఎగ్జిక్యూషన్ అనేసరికి మనం చాట్ బాట్స్ వాడుతున్నాం ఆల్రెడీ. చాట్ జీపీటీ వచ్చేసింది, జెమినై వచ్చేసింది. అలాగే ఆన్‌లైన్‌లో కొన్ని వీడియో ఎడిటింగ్ టూల్స్ కూడా ఆల్రెడీ మన ఫోన్‌లోను, ల్యాప్‌టాప్‌ల్లోను వాడుకలోకి వచ్చేసినాయండి. వాటిని హ్మ్. వాడుతున్నాము. అవును. సో, అవన్నీ ఏంటంటే, జస్ట్ ఉన్న డేటాని స్టోర్ చేసిన డేటాని డిస్‌ప్లే చేయటమే కాదు, ఆ డేటాని ఎగ్జిక్యూట్ చేసి నువ్వొక ఫోటో చేయమంటే చేస్తుంది. ఒక వీడియో హ్మ్. చేయమంటే చేస్తుంది. నువ్విచ్చిన కమాండ్‌తో డేటా సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అయ్యి నీకు అవుట్‌పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేసాక డిస్‌ప్లే చేస్తుంది. సో, ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్‌కి కూడా పనికొచ్చే ఈ డేటా సెంటరే ఈ గూగుల్‌లో రాగబడుతున్న మనకి కొత్తగా వస్తుందనుకుంటున్న ఈ ఏఐ డేటా సెంటర్ అండి. హ్మ్. అండ్ దీని పరిధి చూసుకున్నా ఈ డేటా సెంటర్ పరిధి కూడా చాలా పెద్దది సార్. హ్మ్. 1 గిగాబిట్ డేటా సెంటర్ ఇది. ఓకే. సో, ఈ డేటా సెంటర్స్‌ని ఎప్పుడైనా ఏంటంటే సార్ మనం ఈ పవర్ కన్జంప్షన్ ఆ రేట్‌లో చూస్తామండి. అలా చూసుకుంటే గనక నేను చెప్పిన 1 గిగావాట్ అనేది పవర్ దీని స్కేల్ అండి. దానికి అప్లై అవుతుందది. హుహు. సో, మనకు అర్థమయ్యేలా చెప్పాలి. 1 గిగావాట్ అంటే ఏంటి అని మనం అనుకుంటే గనక 1 గిగావాట్ ఎనర్జీ అనేది 70-80% ఆఫ్ వైజాగ్ సిటీ ఎనర్జీ యుటిలైజేషన్ సార్. హ్మ్. సగం పైగా వైజాగ్ సిటీ ఎంతైతే వాడుతుందో, ఈ డేటా సెంటర్ ఒక్కటే వాడుతుంది.
ఓహో! అండ్ అది కాక మన ఇండియాలో ఆల్రెడీ డేటా సెంటర్స్ ఉన్నాయి సార్. ఒక 140, 150 వరకు ఉంటాయండి ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే. అయన్నీ కలిపి 1.3-1.4 గిగావాట్ అయితే గనక ఇది ఒక్కటే 1 గిగావాట్. సో, దీంతోనే అర్థమవుతుంది మనకి దీని స్థాయి అంటే ఏంటి? దీని ఇంపార్టెన్స్ ఏంటి? దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అని. సరే ఇప్పుడు మీరన్నారు అంటే వైజాగ్‌లోని ఎనర్జీని వాడుకుంటుంది ఈ డేటా సెంటర్ అని. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా సింప్లిఫై చేయండి కొంచెం. సో, సార్ 1 గిగావాట్ ఎనర్జీ అని నేను చెప్పినప్పుడు ఏంటంటే అది కరెంట్ కన్జంప్షన్ రేట్ అండి అది. ఎంత కరెంట్ వాడుతుంది అని. హ్మ్. సో, దాన్ని అర్థమయ్యే భాషలో నేను చెప్పడానికి ఏమిటంటే సుమారుగా ఒక 70-80% విశాఖపట్నం సిటీ ఎంత వాడుతుందో, ఈ డేటా సెంటర్ ఒక్కటే అంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది అని నేను చెప్పానండి. హ్మ్. అయితే దీనిలో మనం భయపడవలసిన అవసరం అనేది ఏమీ లేదండి. ఏ ఓకే. డేటా సెంటర్ మనకు ఎస్టాబ్లిష్ చేసినా సరే దానికి ఎంఓయూస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. హ్మ్. ఈ గూగుల్ డేటా సెంటర్‌లో మనకి బయటకొస్తున్న విషయం ఏంటి అంటే, వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్‌తో వీళ్ళు ఎనర్జీని జనరేట్ చేస్తామంటున్నారు. ఒక సోలార్ ఫార్మ్ సెటప్ చేస్తున్నామంటున్నారు పారలెల్‌గా. అవును. సో, ఆ సోలార్ ఫార్మ్ నుంచి 80% ఆఫ్ ఎనర్జీ ద్వారా ఈ డేటా సెంటర్‌కి ఏదైతే అవసరమవుతుందో అదంతా అక్కడి నుంచి తీసుకునే ఏర్పాట్లనేవి చేస్తున్నారండి. హ్మ్. అండ్ ఇంకొక ఇబ్బంది ఏమిటంటే సార్ ఎప్పుడైనా సరే డేటా సెంటర్‌కి కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఏ డేటా సెంటర్ అయినా ఇప్పుడు ఈ 1 గిగావాట్ డేటా సెంటర్ గూగుల్ ఎస్టాబ్లిష్ చేసినా 1 గిగావాట్ తీసుకెళ్ళి సర్వర్స్‌కి ఇచ్చేది. దానిలో నుంచి 30, 40% అనేది ఓన్లీ కూలింగ్ రిక్వైర్మెంట్స్‌కి పోతుందండి ఎనర్జీ. అండ్ బాగా వాటర్ కూడా అవసరం అవుతుంది సార్. హ్మ్. ఇప్పుడు వైజాగ్ కనుక మనం చూసుకుంటే గనక అది సీ కోస్ట్‌లో ఉంది కాబట్టి సీ వాటర్ అనేది మనం యూజ్ చేసుకునే పరిస్థితి అండి. హ్మ్. అండ్ అలా కాకుండా ఈ డేటా సెంటర్ కంపెనీస్‌కి మీకు ఎకలాజికల్ ఎంఓయూస్‌లో అండర్‌స్టాండింగ్ ఉంటుందండి. ఎకలాజికల్ బ్యాలన్స్ మెయింటైన్ చేసే పాయింట్స్ ఆల్రెడీ ఉంటాయండి. ఓకే. వాటర్ న్యూట్రాలిటీ లేదా వాటర్ పాజిటివిటీ అంటామండి. ఆ! అంటే ఏమిటంటే వీళ్ళు ఎంతైతే నీళ్లు ఖర్చు చేస్తున్నారో, వాటికి సమానంగా ఉన్న క్వాంటిటీ ఆఫ్ నీళ్లు లేదా అంతకన్నా ఎక్కువ నీళ్లు వీళ్ళు రిప్లెనిష్ చేయాలి. హ్మ్. అది వాళ్ళు ఇంకులు గుంటలు పెడతారా? లేకపోతే పాండ్స్ తవ్వుతారా? వర్షం నుంచి తీసుకుంటారా? లేదా ఈ వాటర్‌నే మళ్ళీ రిట్రీట్ తీసుకొచ్చి మరి వాడుకోవడానికి పంపిస్తారా? అనేది అక్కడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది సార్. బట్ వైజాగ్ అయితే సార్ మనం వాడుకోవచ్చు సీ వాటర్ ఈ డేటా సెంటర్‌కి. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఆల్రెడీ ఈ డేటా సెంటర్ సమీపంలోనే సింహాద్రి పవర్ ప్లాంట్ ఉంది సార్. వాళ్ళు హ్మ్. వాడుతున్నారండి ఆల్రెడీ ఈ సీ హ్మ్. వాటర్ అనేది. సో, అదే టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది సార్. చాలా అవకాశం ఉందండి దీనికి. సరే మనం ఇందాక మాట్లాడుకున్న దానిలో ఇన్వెస్ట్‌మెంట్స్ అనే విషయం మాట్లాడుకున్నాం. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ డేటా సెంటరు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? సార్ ఈ డేటా సెంటర్ ఏదైతే మనం వైజాగ్‌లో పెడుతున్నామో, దాన్ని చాలా పకడ్బందీగా పెడుతున్నాం సార్. హ్మ్. సబ్‌సీ కేబుల్స్ కానివ్వండి, ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. సో, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్, మన ఇంటికి వాటర్ రావటం కోసం ఎలా అయితే పైప్‌లైన్స్ ఏసుకుంటామో మనం, అలాగే డేటా సెంటర్‌కి డేటా రావటం కోసం మనం వేసే లైనే సబ్‌సీ కేబుల్ అంటాం సార్. హ్మ్. అండ్ తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అండి. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అనేది ఒక ఎయిర్‌పోర్ట్ లాగా చూడొచ్చు మనం. హుహు. బట్ ఏంటంటే ఇక్కడ మనుషుల బదులుగా డేటా ల్యాండ్ అవుతా ఉంటుంది కేబుల్స్ ద్వారా వేరే వేరే దేశాల నుంచి. అది అమెరికా కానివ్వండి, సింగపూర్, ఫ్రాన్స్ లైక్ ఎక్కడి నుంచి కేబుల్ ఉంటే అక్కడికి ల్యాండ్ అవుతా ఉంటుంది సార్. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేయి ఆటోమేటిక్‌గా వస్తాయి సార్. హ్మ్. ఆల్రెడీ వచ్చేసినియి గూడా. ఇప్పుడు ఆల్రెడీ ఈ సబ్‌సీ కేబుల్ లేవ్ జేయడానికి మనం ఈ భారతీ ఎయిర్‌టెల్‌తో ఆల్రెడీ ఎంఓయూ చేసుకుంటున్నారండి గవర్నమెంట్. హ్మ్. అలా గాకుండా అదానీ వాళ్ళు గూడా అదానీ ఎడ్జ్ కనెక్ట్స్ అనే కంపెనీతో టై అప్ అయ్యి, అదానీ కనెక్ట్స్ అన్న పేరుతో ముందుకొస్తున్నారు సార్. ఈ హ్మ్. డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి గాని, ఈ సీఎల్ఎస్ ఏదైతే ఉందో ఈ ల్యాండింగ్ స్టేషన్ గురించి డెవలప్‌మెంట్‌కి గాని వస్తున్నారండి. హ్మ్. సార్ డేటా సెంటర్ అనేది ఖచ్చితంగా అవసరం సార్. టెక్నాలజీ అనేది పెరిగిపోతుందండి ఇప్పుడు. ఓకే. ఇవాళ మనం ఫోన్‌పేలోనో లేదా ఎక్కడో మనం పేమెంట్ చేస్తే, అది 1, 2 సెకండ్స్‌లోనే మీ ఫోన్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌కి, అలాగే రిసీవర్ బ్యాంక్ అకౌంట్‌కి మళ్ళీ అక్కడి నుంచి మీ ఫోన్‌కి కన్ఫర్మేషన్ అనేది ఇవన్నీ కొన్ని సెకండ్స్‌లో జరిగిపోవాలి సార్. హ్మ్. సో, అలాంటి అదొక్కటే కాదు. ఇంకా కూడా అటువంటి ఫినాన్షియల్ టెక్ కంపెనీస్ చాలా ఉన్నాయి మనం చూసుకుంటే. హ్మ్. స్టాక్ మార్కెట్ సార్. ఒక నిమిషంలోనే లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతా ఉంటది. ఒక సెకండ్‌లోనే వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతా ఉంటది. ఒక్క హ్మ్. సెకండ్ డేటా అనేది మనకి లేట్ అయినా సరే ఇలాంటి ఫిన్‌టెక్ కంపెనీస్‌లో చాలా నష్టం ఉంటది. సో, హ్మ్. మనం గనక ఇక్కడ పెడితే ఖచ్చితంగా డేటా సెంటర్ అనేది ఇవన్నీ వస్తాయి సార్. వీళ్ళంతా పెట్టుకుంటారు. హ్మ్. వీళ్ళేంటంటే టెక్నికల్ భాషలో లేటెన్సీ అంటామండి మనం. ఈ ఓకే. లేటెన్సీ ఎంత తక్కువుంటే అంత మంచిది. హ్మ్. డేటా సెంటర్‌కి మీరు యూజ్ చేస్తున్న మొబైల్ డివైస్‌కి లేదా ఎలక్ట్రానిక్ పరికరానికి తక్కువుండాలండి కమ్యూనికేషన్ రేట్ అనేది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఇది మనకి. సో, తేజ గారు అంటే ఇక్కడ ఇంకొకటి అంటే ఇది స్పెక్యులేషన్ అని అర్థం చేసుకోవాలా? లేకపోతే నిజంగానే అట్లా ఉంటదో తెలీదు. ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ వస్తే ఆ చుట్టూ రేడియేషన్ వచ్చేస్తుంది. తర్వాత అక్కడున్న ఎనర్జీస్ అన్నీ గూడా డ్రై అయిపోతాయి. మనుషులు ఆ చుట్టూ తిరగలేరు.
చాలా ఆ క్యాంపస్ గూడా చాలా దూరంగా ఉండాలి మనుషులు. ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఇది నిజమా? అసలు దాన్ని ఎట్లా అర్థం జేసుకోవాలి? సార్ మన వాళ్ళు ఏది తీసుకున్నా రేడియేషన్ అన్న మాటను మాత్రం వదలట్లేదండి. సెల్ ఓకే. ఫోన్‌లొచ్చాయి, రేడియేషన్ అన్నారు. 5జీ టవర్‌లొచ్చాయి, రేడియేషన్ అన్నారు. ఇప్పుడు డేటా సెంటర్ వస్తుంది. ఈ డేటా సెంటర్‌కి కూడా మన వాళ్ళు ఈ రేడియేషన్‌ని రిలేట్ చేశారు. ఆ! నిజం మాట్లాడుకుంటే సార్ మన ఇంట్లో మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే టీవీ రిమోట్ ఏదైతే ఉందో మినిమల్‌గా దాని నుంచి కూడా రేడియేషన్ వస్తుందండి. అవును. ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ అనేది కొంచెం రేడియేషన్ ఎమిటెన్స్ ఉంటుంది దాంట్లో. అంటే ఫ్లక్స్ క్రియేట్ జేయడం వేరు. బట్ మరి డైరెక్ట్ రేడియేషన్ అనగానే మనం భయపడిపోతాం జనరల్‌గా. ఇప్పుడు లేదు సార్. నేను ఒక లాంగ్ బ్యాక్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నెదర్లాండ్స్‌లో ఉన్న ఒక డేటా సెంటర్‌ని నేను విజిట్ చేశానండి. ఓకే. డేటా సెంటర్‌కి మనం వెళ్తే గనక అది చాలా పెద్దదుంటుంది సార్. మనకి కంప్యూటర్ సీపీయూస్ ఎలా ఉంటాయో సర్వర్స్ అట్టా లైన్‌లో చాలా పెద్దదుంటుంది. హ్మ్. చాలా దూరం వరకు ఉంటుంది. హ్మ్. అండ్ దానిలో ఉన్న కూలింగ్ సిస్టమ్ గాని, సెక్యూరిటీ గాని, లేకపోతే దానికి ఎంట్రన్స్ అవ్వాలన్నా గాని ఒక మినీ మిలిటరీ గ్రేడ్ సెక్యూరిటీస్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి సార్ వాటిలో. ఓకే. సో, వాటిలో హీటొస్తుంది. ఆ హీట్ వల్ల రేడియేషన్ వస్తుంది గానీ, మనుషుల్ని ఏదో కష్టపెట్టేంతో, మనుషులు రాలిపోయేలాగో, లేదా గూగుల్ వాళ్ళు ఎవరితోనో కుమ్మక్కై విచ్చలవిడిగానో ఆ రేడియేషన్‌ని ప్రజల మీదకి వదిలేసే పరిస్థితే లేదండి. చాలా నార్మ్స్ ఉంటాయి సార్ దానికి. ఓకే. అంత రేడియేషన్ లీక్ అయితే అసలు డేటా సెంటర్ లోపల ఆగదండి. కొన్ని వందల కోట్ల నష్టం వస్తది డేటా పోయిందంటే ఇక. ఆ! సో, అంటే అది కొట్టిపడేయొచ్చు. అటువంటి థియరీని కొట్టిపడేయొచ్చంటారు. అటువంటి దాన్ని సార్ సేఫ్ సార్ అది. మనం ఓకే. కొట్టిపడేసేయడానికి. అయితే ఓకే. రిసోర్సెస్ మీదైతే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎంత లేదన్నా ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. అయితే వాళ్ళు ఎంతవరకు అమలు చేస్తారు? ఎంతవరకు సక్సెస్ అవుతారు? అనేది గవర్నమెంట్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం అయితే ఉంది సార్. ప్రజలకి ఇబ్బంది కాదు. ఓకే. తేజ గారు ఉద్యోగాల విషయంలో గూడా లక్షల ఉద్యోగాలొస్తాయి అనే మాట వినబడుతోంది గదా! రియాలిటీలో మీరన్నట్లు ఇందాక నెదర్లాండ్స్‌కి వెళ్ళినప్పుడు చూసిన సందర్భం గాని, లేకపోతే మీకున్న ఎక్స్‌పర్టిజంతో ఒక మాట జెప్పండి. ఎందుకంటే పొలిటికల్‌గా మాట్లాడుకోవడం వేరు. బట్ రియాలిటీలో లక్షల ఉద్యోగాలు అందులో వైజాగ్ వాళ్ళకి, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి, లేకపోతే నార్త్ ఇండియన్స్‌కి ఇట్లాంటి కేటగరీస్ వచ్చేస్తాయి ముందు ముందు గూడా ఉద్యోగాలనగానే మళ్ళీ. సార్ ఖచ్చితంగా వస్తాయి సార్. మనం ఏవో కోడిగుడ్డు లాజిక్‌లు తీసుకొచ్చి డేటా హ్మ్. సెంటర్‌కి ఉద్యోగాలొస్తాయా? డేటా వస్తే ఉద్యోగాలొస్తాయా? ఇంకోటి, ఇంకోటి బేస్‌లు లేకుండా మాట్లాడటం అనేది తప్పు సార్. హ్మ్. ఈ డేటా సెంటర్స్‌కి సంబంధించి పీడబ్ల్యూసీ అని ఒక కంపెనీ ఉంది సార్. హ్మ్. వాళ్ళేంటంటే ప్రొఫెషనల్ సర్వీస్ ఫర్మ్ అండి అది. సో, హ్మ్. వాళ్ళు ఫినాన్షియల్ మీద, గైడింగ్ ప్రెస్ మీద, వాటర్ డీటెయిల్స్ బెనిఫిట్స్ ఇవ్వండి. మీద ఈ డేటా సెంటర్స్ దానిలో కూడా బాగా అదే సార్ మీరన్నట్టుగా ఇన్వాల్వ్ అయ్యున్నారు. హ్మ్. సో, వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే 1:6 రేషియోలో జాబ్స్ క్రియేట్ అవుతాయండి. హ్మ్. 1:6 అంటే ఏంటయ్యా ఇక్కడ అంటే డేటా సెంటర్‌లో కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద పనిచేసే ఒక ప్రతి మనిషికి 6 సపోర్టింగ్ స్టాఫ్ అనేవాళ్ళు రిక్వైర్డ్ సార్. హ్మ్. అది ప్రూవెన్ లాజిక్ అండి అది. అండ్ వాళ్ళు ఇంకొక విషయం గూడా వాళ్ళ రిసర్చ్‌లో మనకి బయటికి తీసుకొచ్చారు సార్. అది ఏమిటి అంటే, ఒక మెగావాట్ డేటా సెంటర్ కనుక మనకు ఉంటే, దాన్ని ఆపరేట్ జేయడానికి 20-25 మంది ఖర్చవుతారు సార్. హ్మ్. సో, కాలిక్యులేషన్ ఈస్ సింపుల్ సార్. ఒక మెగావాట్‌కి 20-25 మెంబర్స్ అనేది డైరెక్ట్ జాబ్ అండి. హ్మ్. ఇందాక మనం మాట్లాడుకున్న 1:6 లాజిక్ దీనికి అప్లై చేస్తే గనక 25/6 అదనంగా ఇంకొక 150 మంది కావాలి సార్. దాని సెక్యూరిటీనే గానివ్వండి, హాస్పిటాలిటీనే గానివ్వండి, ఏ రంగంలోనైనా సరే దాన్ని ఆపరేట్ చేయడానికి. హ్మ్. సో, అక్కడికి ఒక మెగావాట్‌కి 175 మందయ్యారు సార్. ఓకే. ఇది గిగావాట్ సార్. ఇంటూ హ్మ్. 1000 గనక మనం చేసుకుంటే గనక 1,75,000, 1,80,000 మంది అవసరం పడేది డైరెక్ట్‌గా డేటా సెంటర్‌లో ఉంది సార్. థిస్ ఈస్ బేస్డ్ ఆన్ రిసర్చ్ డేటా సార్. ఎటువంటి పిచ్చి లాజిక్‌లు లేవండి దీనికి. ఓకే. అండ్ ఇది కాకుండా సార్ వేరే సెక్టర్స్ ఉన్నాయి సార్ దీనికి. హాస్పిటాలిటీ గావాలి, అవును. ట్రాన్స్‌పోర్ట్ గావాలి, హ్మ్. కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్‌కి సపోర్టింగ్‌గా గావాలి, ఫుడ్స్ కావాలి, స్కూల్ గావాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే 2,00,000 అనేది దాటుతుంది సార్. డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ కలుపుకుంటే మనం. ఓకే. అంటే దీన్ని ఇంకా మరి ఏ పద్ధతిన అంటే వైజాగ్ వాళ్ళకిస్తారా? తెలుగు రాష్ట్రాలకిస్తారా? నార్తా? అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అది. డిఫరెంట్ బేస్ అది. సో, ఓవరాల్‌గా అయితే ఉద్యోగాల సృష్టి జరుగుతుంది మీరనేది. సో, ఈ ఐటీ కంపెనీస్, ఎంఎన్‌సీ కంపెనీస్ ఎలా ఉంటాయంటే సార్ ఇవన్నీ గూడా ఎక్కడైతే టాలెంట్ పూల్ ఉందో, ఆ టాలెంట్ పూల్‌ని అబ్జర్వ్ జేయడానికి వీళ్ళు బాగా ఇన్‌క్లైన్డ్‌గా ఉంటారు. హ్మ్. భాషకో, ప్రాంతానికో ఏదో ఒక అభిమానం కన్నా గూడా వీళ్ళు పూర్తిగా టాలెంట్ బేస్డ్ ఉంటారు సార్. ఏ కంపెనీ అయినా సరే మీరు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, ఇంకోటి, ఇంకోటి తీసుకోండి. హ్మ్. సో, మన దేశంలో గనక మనం చూసుకుంటే సైన్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఇట్లాంటి పరిజ్ఞానంతో పాస్ అవుతున్న స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక 25,00,000-30,00,000 ఉండొచ్చు సార్ ఒక సంవత్సరానికి. హ్మ్. సో, మన దగ్గర మంచి టాలెంట్ పూల్ అనేది ఉంది. మన స్టూడెంట్స్ కనుక దీన్ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోగలిగి, దీనిలో కనుక ఎంటర్ అవ్వగలిగి, ఆ రిలవెంట్ స్కిల్స్ అనేవి మనం డెవలప్ చేసుకోగలిగితే గనక ఇది చాలా మంచి అవకాశం సార్ ఇది. ఓకే. అండ్ ఔట్‌లుక్ గూడా సార్ తేజ గారు మీరన్నట్టు ఇదంతా క్రియేట్ అవుతే ఔట్‌లుక్ గూడా ఇప్పుడు మనం సైబరాబాద్, సైబర్ సిటీ అనగానే
లేకపోతే ఇప్పుడు ఉన్న కొత్త ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తే ఒక అబ్బురపరిచే ప్రపంచమే మనకు కనబడుతోంది. రెగ్యులర్ ఆర్థడాక్సీ హైదరాబాద్ కనబడట్లేదు అక్కడ. సో, అట్లా వైజాగ్ అవుట్‌లుక్ కూడా అలా మారిపోయే అవకాశం ఉంటదా? ఈ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఇంకా ప్రోగ్రెసివ్‌గా వెళ్తున్న క్రమంలో? ఖచ్చితంగా సార్. మనం హైదరాబాద్‌ని ఏమి అనలేం. అది కూడా మనదే. దాన్ని తీసి పడేసే పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో నేను చెప్పట్లేదు. గూగుల్ సీఈఓ చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? హ్మ్. యునైటెడ్ స్టేట్స్‌కి బయట మేము చేసిన పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఇది ఇప్పటిదాకా అంటున్నారాయన. అంటే ఇది ఎక్కడా లేదు. ఇండియాలోనే కాదు ఏ దేశంలోనూ కూడా ఇంత పెద్దది దీన్ని కొట్టేది లేదు. సో, ఆ స్థాయిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని అవుట్‌లుక్ అనేది మారుతుంది సార్. అండ్ ఇంకొకటి సార్, మనం క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం. అమరావతిలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తాం అంటున్నాం. సో, హ్మ్. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తే అమరావతిలో ఆర్&డి అమాంతం పెరిగిపోయే పరిస్థితి ఉందండి. హ్మ్. ఆర్&డి చేస్తున్నప్పుడు మరి వాటికి బ్యాక్ ఎండ్ డేటా రిసోర్సెస్ ఎట్లా అండి? ఎక్కడి అవును. నుంచి కనెక్ట్ చేస్తామండి? ఆ రిసోర్సెస్‌కి ఎగ్జిక్యూషన్ పవర్ ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? వీటన్నిటికి ఏఐ ఎనేబుల్డ్ మెషిన్స్ కావాలి. హ్మ్. డేటా సెంటర్ కావాలి. సో, అప్పుడు దానిలో కూడా మనకి వైజాగ్ అనేది ఎంత లేదన్నా సహాయపడుతుంది. ఆ క్వాంటమ్ వ్యాలీలో కూడా, క్వాంటమ్ కంప్యూటింగ్‌లో కూడా. సో, ఓకే. ఉద్యోగాలనేది డేటా సెంటర్ ఒక్కదానితోనే కాదు ఇందాక మనం అనుకుంటున్నట్టు. ఇటు పక్కన రిసర్చ్‌లోను, క్వాంటమ్ వ్యాలీలోను కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది సార్ మనం. రైట్. తేజ గారు ఫైనల్‌గా భవిష్యత్తు మనం ఎలా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు? అంటే మన యూత్ భవిష్యత్తు గాని, ఇప్పుడు వైజాగ్ ప్రజల భవిష్యత్తు గాని, ఈ డేటా సెంటర్ ద్వారా పొలిటికల్‌గా పక్కన పెడదాం కాసేపు. బట్ మన జీవితాలు మారగలిగే పరిస్థితుల్ని ఎట్లా మనం బేరీజ్ వేసుకోవచ్చు ఫైనల్‌గా? ఒక్కటే సార్. ఫస్ట్ ఇప్పుడు మాక్సిమం మనకున్న పెద్ద ప్రాబ్లమ్ ఏమిటి అంటే గనక, హ్మ్. ఏఐని ఒక భూతంలో చూస్తున్నారండి చాలామంది. హ్మ్. హ్మ్. ఏఐ వస్తుంది. అది నన్ను రీప్లేస్ చేసేస్తుంది. హ్మ్. నా ఉద్యోగం పోతుంది. నా వ్యాపారం పోతుంది. లేదా నేను నలుగురితో చేయించుకునే పని అది ఒక రోబోట్ వచ్చి చేసేస్తుంది. యంత్రం వచ్చి చేసేస్తుంది అని చెప్పేది బయట మాత్రం బాగా మాట్లాడుకుంటున్నాం. సరే అందరిలో ఉన్న కాదనలేని అపోహండి. హ్మ్. సార్ మనము గనక హిస్టరీని డేట్ బ్యాక్ చేసుకొని చూస్తే, ప్రతి ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్‌తో జాబ్స్ పోయిన దానికన్నా జాబ్స్ క్రియేట్ అయినవే ఎక్కువున్నాయి సార్. ప్రతి అవును. టెక్నాలజికల్ రెవల్యూషన్‌లో కూడా అంతే జరిగింది. హ్మ్. కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ వల్ల కొత్త ఆపర్చునిటీస్ పెరిగాయి. పాతవి పోయాయి. పూర్తిగా ఉద్యోగాలైతే లేకుండా ఎక్కడ పోయాం సార్? ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా కంప్యూటర్ రావటం వల్లే కదా సార్. హ్మ్. సో, అలాగే డేటా సెంటర్ నుంచి కూడా మనకి అన్‌లిమిటెడ్ పాసిబిలిటీస్ అనేవి ఎవాల్వ్ అవుతాయి సార్. హ్మ్. మనకిక్కడ ఉన్న స్టూడెంట్స్‌కి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్‌కి కొత్త కొత్త పాసిబిలిటీస్ తెలుస్తా ఉంటాయి. కొత్త కొత్త స్కిల్స్ అన్‌లాక్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి కూడా ఏం నేర్చుకోవాలి, ఏం జేయాలనేది చూస్తూ ఉంటారు. అండ్ ఇది ఒకటే కాదు సార్, మనం దీన్ని ఓన్లీ గూగుల్ డేటా సెంటర్‌ని సంబంధించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. దాని చుట్టూ బోలెడు కంపెనీలొస్తాయి సార్. ఓకే. ఫిన్‌టెక్ కంపెనీస్ వస్తాయి మీకు. లేదంటే ఇక్కడ ఇది బాగా సక్సెస్ అయితే మెటా వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా వాళ్ళ డేటా సెంటర్స్ పెట్టే పరిస్థితి ఉంది. చిన్న చిన్న స్టార్టప్స్ వస్తాయి. ఏమో సార్ రేపటి రోజు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా బాగా క్లిక్ అయిపోయి ఎన్ఎస్‌సి, బీఎస్‌సి వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ అనేది మన రాష్ట్రంలో పెట్టినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అనేది లేదు సార్. ఎవ్రి పాసిబిలిటీ ఈస్ ఓపెన్ సార్. ఫ్యూచర్ ఓకే. విల్ బి బ్రైట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే డేటా సెంటర్ విషయంలో పొలిటికల్‌గా అది ఎప్పుడు నడుస్తా ఉంటది. సరే దాన్ని కాదనట్లేదు. కాకపోతే కాసేపు పక్కన పెడుతున్నా. అండ్ డేటా సెంటర్ విషయంలో చాలామంది డేటా సెంటర్ వస్తే మనం వైజాగ్‌లో నడవలేము. ఎడారైపోతుంది. రేడియేషన్ వస్తుంది. సముద్రం అల్లకల్లోలం అవుతుంది. ఇట్లాంటివి అక్కడక్కడ మెల్లిగా కుకింగ్ స్టోరీస్ అనమాట. ఇవి బయటపడుతూ ఉన్నాయి. దీనికి తోడు మరి భవిష్యత్ ఏంటి అనేది ఒక కన్‌ఫ్యూజన్ ఉంది ఉద్యోగాల విషయంలో. సో ఇవన్నీ గూడా ఈరోజు మీరు మీ మాటలతో మాకు చక్కగా డేటా సెంటర్‌కి సంబంధించిన డేటాతో మాకు చాలా క్లారిటీ ఇచ్చారు. థాంక్ యూ వెరీ మచ్ తేజ గారు. థాంక్ యూ సార్. యాహ్! సో అదండి పరిస్థితి. మొత్తానికి డేటా సెంటర్ రావడం వల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుంది. వైజాగు, ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాలు గూడా డెవలప్ అవుతాయి మన వైపు నుంచి. అండ్ చాలామందికి ఉద్యోగాలొస్తాయి. నార్త్ వాళ్ళకి గూడా ఆఫ్‌కోర్స్ దేశవ్యాప్తంగా గూడా. అండ్ ఎనర్జీ కన్జంప్షన్ విషయంలో, కరెంటు వాడకం విషయంలో కొంత ఎనర్జీ తీసుకోవడం జరుగుతుంది గానీ, రేడియేషన్‌లు రావడం, లేకపోతే మనుషులు మారిపోవడం, లేకపోతే పిట్టలు రాలిపోవడం, ఎడారిగా మారిపోవడం లాంటివి ఏమీ జరగవు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వైజాగ్ స్ట్రక్చర్ మారిపోతుందనే చెప్పాలి అట్లాంటి సిట్యుయేషన్స్. అండ్ రాబోయే తరాల్లో ఉద్యోగులుగా అక్కడ యువత వైజాగ్‌లోనే చక్కటి ఉద్యోగం చేసుకునే అవకాశాలు గూడా ఉన్నాయని తేజ గారు చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి భవిష్యత్తులో మనందరం బావుండాలి. ఈ డేటా సెంటర్ అద్భుతంగా మనల్ని ప్రోగ్రెసివ్‌గా ముందుకు తీసుకెళ్ళాలని మీరు గూడా మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోకి కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు గూడా షేర్ చేయండి. వాళ్ళకి గూడా అవగాహన పెంచండి. థాంక్ యూ వెరీ మచ్.